మామగారు నువ్వు సిద్ధిలో పడవలసిన పని లేదు. మామగారు నువ్వు సిద్ధిల్లవలసిన పని లేదు. వారు ఎందుకు తొలగించారు అనేది పోయి తెలుసుకుని వచ్చేదాన్ని. వారు వాళ్ళి కనయా వారికి తెలుసుకొని రమ్మిక 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 వారు వాళ్ళి కనయా ధరణి కల్పకూరి పౌరి హరిని నమ్మి ఉన్నవాడు ధరణి కల్పకూరి పౌరి హరిని నమ్మి ధరణి కల్పకూరి పౌరి హరిని నమ్మి ఉన్నవాడు ధరణి కల్పకూరి పౌరి హరిని నమ్మి ఉన్నవాడు హరిని నమ్మి ఉన్నవాడు హరిని నమ్మి ఉన్నవాడు సిరి సంపదలెల్ల వాటి దురతిల్లద నాయనాకు దుర సంపదలెల్ల వాటి దురతిల్లద నాయనాకు సిరి సంపదలెల్ల వాటి దురతిల్లద నాయనాకు దుర సంపదలెల్ల వాటి దురతిల్లద నాయనాకు దురతిల్లద నాయనాకు దురతిల్లద నాయనాకు అరువలి తనయా నీ వారికి తెలుసుకొని రమ్మిక తరువలి తనయా నీ వారికి తెలుసుకొని రమ్మిక తరువలి తనయా ఆంజనేయ ఈ యోజనలకు నేను సమ్మతించింది. నీ ఇప్పుడే పోయి వారి వృత్తాంతం తెలుసుకొని రమ్ము. అట్లనే పోయి తెలుసుకుని వచ్చేదాన్ని. గనులార మీరెవరో దినకర తేజును మీదు దేశం వేదో వినజేయుడి మీ నామము పని తిరగద కష్టమేమి వచ్చను మీకు అయ్యలారా మీరు మీది ఏ దేశము మీ నామధేయము ఎందుకు నిమిత్తులై ఈ అడవులలో సంచరించుకుంటురో తెలుపు. దర్శనోత్తమ ముందు నీవెవరో తెలుసు. అడవి మడ మా సమాచారము మేము వినలేదు. అంజని దేవి సుతుడనే అంజనే అంజని దేవి సుతుడనే నాంజనేయ నవుడన్ కష్టములలోనున్న వారమయ్యా మీరలెవ్వరో తెలుపరయ్యా అడిగి దీనదంతు మీరు ననుమాన పలకుడి అయ్యలారా నేను వాయుపుత్రుడనకు ఆ వినయుడను. మీరెవరో తెలిపి నన్ను ధన్యుని కావిస్తుంటాను. వార్తాత్మజ వినుము. అయోధ్య నగరమును పరిపాలించినట్టు దశరథ మహారాజు గారి పుత్రులము. వీరు మా అన్నయ్య గారు శ్రీరామచంద్రుడని అందరు. నా పేరు లక్ష్మణుడను. వందన వినో దశరథ నందన రఘు రామచంద్ర
పొందుగను నన్ను దీవించు నన్నముగను బ్రోవయ్యా హర్కకులేదా ఓ మహానుభావులారా నీ దర్శనమున నేను ధన్యుడనైతే నన్ను ఆశీర్వదిస్తున్నాను చిన్నగా వర్తిస్తుంది ఆంజనేయ నీ భక్తికి సంతజించి తిని చల్లగా వర్తిల్లు వనదాచాలక సంగని ఉభారంగులు తిరగగా నమస్కరించిన మీతో ఉన్న సంగతి వల్లింపవలనని ఉన్నది మా స్వామము రక్షకు పవన సీతామదిలో పల భయపడబోకు నీవు ఏమాత్రము సంశయించగా ఆ సంగతి ఏమో నాకు విన్నవిస్తున్నావా బాలియను వాడు మామగారును సుగ్రీవునిపై పగతలానికి వెళ్ళగొట్టాను. ఓహో అట్లనా అటులైతే కల్పగురి
మహారాజు తనయుడు వారయ్య రామలక్ష్మణు బాబగారు అంజనేయ వారు రామలక్ష్మణుల మానవత్వములకు వచ్చినవాడు వారి ప్రధానములకు దశరథ రామ నన్ను ప్రోవేర సుకులత రామ నన్ను ప్రోవేర సుకులత రామ నన్ను ప్రోవేర సుకులత రామ నన్ను ప్రోవేర సుకులత వారి వెంట భక్తముల యాదరే చక్రవాడ వారి వెంట భక్తములకు నన్ను రక్షించి నా బాధలను నివారణ చేయించాను. సరే అందరూ ఎవ్వరు మీరలు ఏమి ఆపదలు ఎవ్వరు మీరలు ఏమి ఆపదలు ఎవ్వరు మీరలు ఏమి ఆపదలు ఎవ్వరు మీరలు ఏమి ఆపదలు అలిగిన వారలు ఇలలో గలుపుడి అలిగిన వారలు ఇలలో గలుపుడి అలిగిన వారలు ఇలలో గలుపుడి అలిగిన వారలు ఇలలో గలుపుడి అవినయముగా నీ సకల ఆపదలు అవినయముగా నీ సకల ఆపదలు అవినయముగా నీ సకల ఆపదలు అవినయముగా నీ
నీకేమి ఆపదలు కలగను నాకు వినజేయము. నేను సుగ్రీవుండను వాడను. ఏమి ఆపదలు ఎవరి తొడలిగను, ఏమి ఆపదలు ఎవరి తొడలిగను, ఏమి ఆపదలు ఎవరి తొడలిగను, ఏమి ఆపదలు ఎవరి తొడలిగను. అభినయముగా మాటలు అభినయముగా నా కవియన్ను గలుపుని అభినయముగా నా కవియన్ను గలుపుని నిర్వహించని కిచ్చితిన భయము సముతో నిన్ను రక్షించదను ఎవ్వరు నీరలు ఏమి ఆపదలు సుగ్రీవా నీకు వ్యక్తి ఆపదలు కలిగాను నాకు తెలుసు. కనవాలియునా వంతను చేకొని కనవాలియునా వంతను చేకొని కనవాలియునా వంతను చేకొని కనవాలియునా వంతను చేకొని వినయమిడిచి కరడలించెను వినయమిడిచి కరడలించెను కన దుష్టుడు నన్ను గ్రక్కున దెబ్బలు నన్ను దెప్పున దెబ్బలు మునుగొట్టగనే ముదముద వస్తుడు మునుగొట్టగనే ముదముద వస్తుడు కనవాలియునా వనితను చేకొని రామచంద్ర సుగ్రీవ మా అన్నయ్యకు వాలి నా భార్యను చేకొని దెబ్బలు కొట్టి పురము నుంచి వెళ్ళించాను. ధరణి రాఘవుడ ఇరవు గవాలిని ధరణి రాఘవుడ ఇరవు గవాలిని ధరణి రాఘవుడ ఇరవు గవాలిని మరువక తుంచద మదిలో నమ్ముని మరువక తుంచద మదిలో నమ్ముని ధరణి రాఘవుడ ఇరవు గవాలిని మీ అన్నయ్య ఆ వాలి ఈ పర్వతం సమీపంలో రాను సమాచారం ఏదో నాకు తెలుపుంది. వినవయ్య శ్రీరామ రాఘవ రామచంద్ర సుగ్రీవ వినవయ్య శ్రీరామ విముఖనాడును గణరాక్షసులు వచ్చే గ్రక్కునప్పుడు సమరంబు మాతోడ సయ్యనా చేసి తప్పించి గుహదొచ్చి దర్శనమున అప్పుడు వాడన్న అధిక కోపముతో కూర్చుండబెట్టగా గుహను వినుడి తాను దచ్చిన రక్తంబు తక్షణమున చేత వర్ణంబు కనిపించు శీఘ్రముగన్ వాడు చచ్చిన రక్తంబు వరుసతోను రుధిర వర్ణంబు అని చెప్పే రూఢిగాను చేత వర్ణంబు కనిపించే నయనకు అప్పుడు గడ్డమొకటి గుండు పెట్టి వేగము నేను కిష్కింధపురము చేరి యుండి చేతి రామచంద్ర సకల జరిగి సుగ్రీవ అన్నయ్య
తర్వాత సాయంకాలమేమో ఒకనాడు విశ్వాసుడు వాతో యుద్ధగా ఆ దుందుని వధించి వైరముచి పారవేముని అప్పుడు వాలి పర్వత సమీపమునకు వచ్చి నేను విశ్వాసుగా నా ముని శాపం వచనం వాలి పర్వత సమీపం రాజాలు ఒకటి జనము గ్రీవా నాకు జీదేవి లేనం చుట్టూరాగా దురాత్మ నుండి ఈ లంకాపునకు పోయి విని ఆయన నాకు తెలుపుడు రాఘవ ఆంజనేయ మా అటులైన రథము నుండి ఒక అమ్మగడ్డి పారవేశను వీటిని కాపాడుతుంటుంది. సరే విడిచిదను నా అతి అయిన ఇదవి రాఘవ